హలో నమస్తే హిందూ బంధువులు స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. అమర్నాథ్ యాత్ర వెళ్తున్నారు, కొంచెం లేట్ అయింది. కోర్స్ మళ్ళీ మీకు ఒక అతి ప్రాచీనమైనటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయాన్ని తీసుకెళ్ళిపోతున్నాను. ఆలయం ఏంటి అన్నది ఎక్కడుంది అంటే హైదరాబాద్కి అతి సమీపంలో, ఇక్కడికి సుమారుగా కుక్కట్పల్లి నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్. అవన్నీ ఏంటన్నది ఎక్కడ ఏంటన్నది రెండు మనం వెళ్ళిపోదాం, వెళ్ళి చూసేద్దాం. తర్వాత ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే వీడియో చివరిలో అక్కడ పంతులు గారిని పురోహితులను అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఆలయం చూపించిన తర్వాత నేను అవన్నీ ఆయనతో మాట్లాడతాను అనమాట. ఫస్ట్ అయితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆలయాలు మరి ఎన్నో చూపిస్తాను మీకు, ఎన్నో నా లిస్టులో ఉన్నాయి. అవన్నీ చూడాలంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇదిగోండి మనమైతే ఆలయం దగ్గరకు వచ్చేసామండి. సుమారు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇంతకీ ఏ ఊరు అని అనుకుంటున్నారు కదా. ఓకే, ఇది నాగర్గూడ అని గ్రామం అండి, శంషాబాద్ మండలం, మనకి హైదరాబాద్కు దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది చక్కటి ప్రకృతిలో ఎంతటి ప్రశాంతమైన వాతావరణంలో మనం వెళ్తున్నాం చూసారు. అది నిజంగా ఇటువంటి క్షేత్రాలకు వెళ్తుంటేనే మనసు సంతోషంతో పులకరించిపోద్ది అనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. శ్రీ సీతారామచంద్ర కోదండ రామాలయం, వాస్తవంగా సీతారామచంద్ర ఆలయం అని ఉంటుంది. ఇది కోదండ రామాలయం. కోదండ రామాలయానికి మిగతా పట్టాభి రామాలయానికి డిఫరెన్స్ ఏంటంటే, చాలామంది తెలిసే ఉంటుంది అనుకోండి. కోదండ రామాలయం అంటే రాముడు వనవాసంలో భాగంగా ఎక్కడెక్కడేదని తిరిగాడో ఆయన పాదాలు పడిన మార్గంలో మాత్రమే కోదండ రామాలయం నిర్మించబడుతుంది. అదే పట్టాభి రామాలయం అయితే మాత్రం భక్తులు భక్తితో ఎక్కడైనా ఆయన పట్టాభిరాముని ఆలయం నిర్మించవచ్చు అనమాట. సో ఇది మన కోదండ రామాలయానికి పట్టాభి రామాలయానికి ఉన్న డిఫరెన్స్ భక్తులు గమనించాలి. సో ఇదిగోండి వచ్చేసాం లోపలికి. ఇంకా పార్కింగ్లోకి వెళ్తాం మనం. అదిగోండి దూరంగా చూసారా ఎంత పురాతన ఆలయం. ఇంకొకటి, ఇది మన వెబ్లో ఉన్న సమాచారం ప్రకారంగా, తర్వాత అక్కడ ఉన్న స్థానికులు చెప్పిన ప్రకారంగా 11-12 శతాబ్దానికి చెందని చెబుతున్నారు. కానీ ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి పరిశోధన ప్రకారంగా ఇది కేవలం 18వ శతాబ్దానికి చెందిందని చెప్తున్నారు. అది ఏది కరెక్ట్ అన్నది మీ కళ్ళతో మీరే చూసి చెప్పండి. సైన్స్ని నమ్మాలి మనం, మన శాస్త్రాన్ని నమ్మాలి. కానీ 18వ శతాబ్దంలో నిర్మించింది ఇంత తొందరగా ఇంత శిథిలావస్థ చేరుకుంటుందని నమ్మడం కొంచెం కష్టంగా ఉంది. సో ఇది నా దృష్టిలో కొంచెం పురాతనమైన ఆలయం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో రండి, పార్కింగ్ పెట్టేసి ఇంకెందుకు ఆలయంలోకి వెళ్దాం మనం. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత, సాధారణంగా ఆలయాలన్నింటిలో మకర తోరణం వేరేగా, విగ్రహం వేరేగా ఉంటుంది. ఈ ఆలయం మాత్రం ఒకే రాతిలో మకర తోరణం, రాముల వారి విగ్రహం, ఒకే మకర తోరణంలో సీతమ్మ వారిది, అలాగే లక్ష్మణ వారిది ఉంటుందన్నమాట. ఇది ఆలయ ప్రత్యేకత. ఇదేనండి సీతారామచంద్ర స్వామి ఆలయం. ఇది సుమారుగా 11-12 శతాబ్దంలో నిర్మించిన టెంపుల్ అని చెబుతున్నారు. ఈ గోపురం చాలా కొంచెం దెబ్బతింటే మళ్ళీ రిపేర్ చేశారని చెబుతున్నారు. ఇదొక ఆలయం మండపం అండి. బహుశా అప్పట్లో ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడానికి అది కట్టారేమో. ఆ ఎదురుగుండా కనిపించేది అక్కడ రథాన్ని నిలిపే స్థలం అనమాట అండి.
ఉత్సవాలు అప్పుడు రథం ఉంటుంది కదా, ఆ రథాన్ని నిలిపే స్థలం అనమాట. ప్రస్తుతానికి రథం అయితే లేదు అక్కడ. ఇది ఆలయం ముందున్నటువంటి పరిసర ప్రాంతాలండి ఇవన్నీ. ఈ ఆర్చి సుమారుగా కొంత దెబ్బతినడంతో రీసెంట్గానే కొంత డెవలప్ చేసినట్టు చెబుతున్నారండి ఈ స్థానికులు. ఇక్కడ మీకు శ్రీ మహావిష్ణువు పడుకున్నటువంటి విగ్రహం ఒకటి ఉంది, అది చూపిస్తాను మీకు. చూసారా, శ్రీ మహావిష్ణువు పడుకున్నారు. ఉత్సవాలు అప్పుడు రంగులే వేస్తారనమాట. బహుశా ఇప్పుడు కొద్దిగా ఏదో డస్ట్ అది పడినట్టుంది. ఆలయం ముందు 2 ఏనుగులు చూడండి, పూలమాల పట్టుకొని వచ్చిన భక్తులందరికీ స్వాగతం అన్నట్టుగా చూస్తున్నాయి. చలో లోపలికి వెళ్దామండి. లోపల మనకి ధ్వజస్తంభం మీద ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. ఇక్కడ సింహద్వారం మీద రకరకాల శిల్పాలు, లతలు చెక్కున్నాయండి ఇవన్నీ. బహుశా ఇది పురాతన కాలం నాటి సింహద్వారంగా అనుకుంటున్నాను నేను, అప్పటిదే కావచ్చు. అది లోపల ప్రవేశం. ఓం నమః శివాయ. లోపల ప్రవేశించగానే 2 పక్కల ఇలాగా అర్చకులు కూర్చొని మన భక్తులకి ప్రసాద వితరణ కానివ్వండి, తర్వాత తీర్థ ప్రసాదాలు కానీ ఇచ్చేటటువంటి స్థానం ఉంటుంది కదా, ఆ విధంగా ఇక్కడ కొద్దిగా ఖాళీ ఉంది కూర్చోడానికి. లోపల ప్రవేశించగానే ఇది ధ్వజస్తంభం కాదండి, దీన్ని ఏమంటారు దీపస్తంభం, రాతితో కట్టింది. ఇది దీపస్తంభం అనమాట. ఇది టు బి నోటెడ్, ఇది దీపస్తంభం. దీపస్తంభం కిందగా నా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, కింద నామాలు ఉన్నాయన్నమాట. ఆలయ గోపురం లోపల నుంచి ఇలా కనిపిస్తుందండి, చూడండి. సో లోపల ఆలయం చుట్టుపక్కల ఉన్న అన్ని మండపాలు ఈ విధంగా కంప్లీట్ రాతితో చెక్కబడి ఉన్నాయి. ఇది 11వ శతాబ్దం అని మనకి వెబ్ ద్వారా తెలుస్తుంది. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి సర్వే ప్రకారంగా ఇది 18వ శతాబ్దానికి చెందినట్టు ఆలయంగా వారు నిర్ణయించడం జరిగిందనమాట. ఇదిగోండి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. చుట్టూ ఇదంతా మండపం అండి. ఇది ఆలయం అన్నమాట. ఆలయం లోపలికి వెళ్దామండి. బహుశా మూర్తిని మనం షూట్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. భక్తులు ఇక్కడ గమనించండి, ముందు ఉన్న రాతి స్తంభం ఏమో అది దీపస్తంభం అంటండి. అది పూజారి గారు చెప్తుండగా నేను విన్నాను. ఈ కంచుతో ఉన్నది ఏదంటే అది మాత్రం ధ్వజస్తంభం అనమాట. పూర్వకాలంలాగా 2 విడివిడిగా పెట్టేవారట. మన ఇక్కడ స్థానికులు పూజారి గారు చెప్తుండగా విన్నాను అనమాట. ఇదంతా ఇది ఇది స్వామివారి ఆలయ గోపురం అండి. ఇది ఐ థింక్ విగ్రహాలన్నీ కూడా కాలానికి లోబడి కొద్దిగా వాటి యొక్క రూపం, రంగు అన్నీ కోల్పోయినట్టు కనబడుతుంది మనకి. ఇది ఆలయం వెనక భాగాన్ని తీస్తుంటే గోపురం ఈ విధంగా అనిపిస్తుంది మనకి. చూడండి, విగ్రహాలన్నీ కూడా కాలానికి ఎక్కువ కాలం అయిపోబట్టి కాస్త వర్షానికి ఎండకి తడిచి కొంచెం వాళ్ళ రూపం కోల్పోవడం జరిగిందన్నమాట. ఇదంతా ఆలయ వెనక భాగం అనమాట. కంప్లీట్ రాతి కట్టడాలు అన్నీ. పచ్చటి ప్రకృతి మధ్య ఎంత సుందరంగా చూసారా ఈ 2 గోపురాలని. అలా చూస్తుంటే అసలు సంతోషం ఒకలా హద్దులు దాటేస్తుంది అనమాట. ఆలయ పైకప్పు అంతా కూడా ఈ విధంగా రాతి బల్లలతో స్లాబ్ వేస్తుంది అనమాట అండి. ఇది ఆలయం ముందు భాగం, ఆలయ మండప భాగం ఇదంతాను. కొన్ని స్తంభాలు అవన్నీ కూడా కంప్లీట్ రాతితో చెక్కబడినవన్నీ. పురాతన చాళుక్యరాజుల వాళ్ళ నిర్మాణ శైలి ఇదంతా. ఇక్కడ ధ్వజస్తంభం కింద ఆంజనేయ స్వామి, తర్వాత పక్కనే గరుడు ఇద్దరిని ప్రతిష్ఠించడం జరిగిందండి. దాని విశేషం ఏంటో వీలైతే పూజారి గారిని, పురోహితులను అడిగి తెలుసుకుందాం. ఇదిగోండి గర్భాలయ ముఖద్వారం. ఇది శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం.
ఆలయ ముఖమండపం మధ్యలో తాబేలు తామరంతో చేసి ప్రతిష్ఠించారండి. ఏమిటన్నది కూడా మన పూజారి గారిని కలుసుకొని చెప్తాం. ఈ ఆలయ నిర్మాణాలన్నీ కూడా కాలగతికి లోనే ఒక రకంగా శిథిలావస్థ దగ్గరలో ఉన్నాయి. వీటికి మరి మరమ్మతులు చేసి తిరిగి నిలబెడతారా, లేకుంటే ఇవి ఇలానే పాడుపడిపోతాయా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. అన్నీ కూడా ఆల్మోస్ట్ జీర్ణావస్థ దగ్గరలో ఉన్నాయన్నమాట. ఇక్కడ నాగదేవతను ప్రతిష్ఠించారండి. ఆలయం ముందర కుడివైపుగా చిన్న మండపంలా ఉంది. దాంట్లో నాగదేవతను ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తులందరూ కూడా వారికి మొక్కులు నెరవేరిన తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు అనుకుంటా. కాషాయంతో ముడుపులు కట్టారు ఇక్కడ అన్ని. ఇక్కడ ఆలయానికి ఎడమవైపుగా ఒక మామిడి చెట్టు ఉందండి. దాని కింద స్వామివారి విగ్రహాలు ఆంజనేయ స్వామితో సహా ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి భక్తులు వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. చూడండి, ఆలయం వెలుపల ఆలయం చుట్టూ కూడా పచ్చటి ప్రకృతి. ఎంత అందమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే నిజంగా ఇటువంటి చోట మనం ఈ జనరేషన్లో మనకు బ్రతికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నందుకు నేనైతే బాధపడుతున్నా. ఇక్కడ ఆలయానికి ఎడం పక్కగా ఒక శివాలయం ఉందండి. ఇదే శివాలయం. ఈ శివాలయం కూడా దాని విశేషం ఏంటి, ప్రాశస్త్యం ఏంటి తెలుసుకుందాం. అలాగే దర్శనం చేసుకొద్దాం పదండి. ఈ శివాలయం పక్కనే శివాలయానికి ఆనుకుని ఇంకో టెంపుల్ ఉంది. ఇవి కూడా ఏంటి చూద్దామండి. ఎప్పుడో ఏంటి వీళ్ళ చరిత్ర ఏంటి చూద్దాం. ఇదేనండి శివాలయంలో ఉన్నటువంటి పరమశివుని శివలింగం. ప్రస్తుతం పూజారి గారు ఎవరు లేరు. గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూసారా, అచ్చమైన పల్లెటూరి వాతావరణం, ప్రశాంతమైనటువంటి వాతావరణం, పచ్చటి వాతావరణం. నిజంగా ఆలయాలు ఇటువంటి ప్రదేశాలు ఉంటాయి కదండి, మనం వచ్చినప్పుడు కాస్త మనకి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండేది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది ఆలయం ముందున్నటువంటి కోనేరండి. ఇది ఇంకో పక్కన తీస్తుంటే ఇలా కొంచెం వెరైటీ కనిపిస్తుంది అనమాట. కానీ నీళ్ళైతే లేవు లోపల. ఇదండి శివాలయం. శివాలయం ముందు మనకి ఈ మండపం ఎదురుగా ఈ విధంగా అక్కడ దాన్ని దీపస్తంభం అంటారు అనమాట, రాతి స్తంభం. దాని మీద మీకు చూడండి అప్పటి ప్రాచీన శైలి మీకు నాగేంద్రుని అంటే నాగ సర్పాన్ని చెక్కున్నారనమాట. మరి ఇంకా పై వరకు మరి ఇంకేం లేవు, అది ఒక్కటే ఉంది. దీపస్తంభం పైన కూడా ఆకాశ దీపం చూడండి. అది ఆకాశ దీపం అంటే దగ్గర చూపిస్తానండి. ఇది దీంట్లో పెట్టి గాలి తగలకుండా పైకి లాగుతారు అనమాట. ఇది ఆకాశ దీపం. శివాలయం ముందు ఉంటుంది ఇది. ఇక్కడ ఒక రావి చెట్టు ఉందండి. రావి చెట్టు ముందు ఒక నాగదేవత ప్రతిష్ఠించబడి ఉంది. ఇది ఆలయ రాజగోపురం అండి. ఎడం పక్కన నుంచి దూరం తీస్తే ఈ విధంగా చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. సూపర్ విజన్. చాలా బాగుంది. వావ్, గ్రేట్ ఎన్విరాన్మెంట్ అండి, నెక్స్ట్ లెవెల్. ఇంత గ్రీనిష్లో టెంపుల్ నిజంగానే జీవ కళ అన్నీ ఉట్టిపడుతున్నాయి ఇక్కడ. నా పేరు రాంబాబు. ఏమండి, ఈ ఆలయ యొక్క ప్రాశస్త్యం క్షేత్ర వివరణ కొంచెం మా ప్రేక్షకులకు అందజేస్తారని. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. నా పేరండి చేగుమ్మ సత్యనారాయణ శర్మ. ఇక్కడ ఈ దేవస్థానంలో ప్రధాన అర్చకుడిని. ఇక్కడ సంతోషం అండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు, లోపల ఉన్నటువంటి విగ్రహాలు ఏంటంటే అరణ్యవాసంలో ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఉన్నటువంటి ముగ్గురే లోపల. ఆంజనేయ స్వామి లేరు. ఆంజనేయ స్వామి లేనందుకు రాముడి కుడి చేతిలో బాణం ఉంది. ఆ బాణాన్ని కోదండం అంటారు. అంటే ఇది కోదండ రామాలయం. కోదండ రాముడు అంటేనే హనుమంతుడు పరిచయం కాకముందు. ఓకే. ఒకవేళ రాముడి పక్కన హనుమంతుడు ఉన్నారనుకోండి,
అప్పుడు చేతిలో ఆ బాణం ఉండదు, ఇట్లా ఆశీర్వాదం ఇచ్చేట అభయాస్తం ఉంటుంది, అది పట్టాభిరాముడు. అయితే ఈ పట్టాభిరామాలయం మనం ఎక్కడ అంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు, కానీ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయలేం. ఈ కోదండ రామాలయం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడుతుంది అంటే అప్పట్లో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయబడుతుంది. ఓహోహో, అంటే రాముడు పాదం పడిన చోటే కోదండ రామాలయం. ఓకే. అంటే ఇదంతా దండకారణ్యంలో కొంత భాగం ఇది. ఓహో. తర్వాత ఇంకోటి ఏంటి, హనుమంతుడు లేకుండా రాముడు లేడు, రాముడు లేనిది హనుమంతుడు లేడు. రాముడి దగ్గర హనుమంతుడు ఉండాలి కదా, అందుకని అక్కడ ఎదురుగా ధ్వజస్తంభంలో అక్కడ హనుమంతుడు గరుత్మంతుడు అక్కడ పెట్టారు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటి, మన అందరి కోరిక మనం అక్కడ రాముడు చెప్పుకుంటాం. అవునండి. రాముడు ఏం చేస్తాడు, ఎదురుగా హనుమంతుడికి చెప్తే హనుమంతుడు మన కోరిక నెరవేరుస్తాడు. ఓహో. కాబట్టి రాముడికి హనుమంతుడికి మధ్యలో మనం ఎవరం కూడా అడ్డంగా నిల్చోకూడదు. మామూలుగా కూడా ఏ గుళ్ళలో కూడా దేవుడికి ధ్వజస్తంభానికి అడ్డంగా భక్తులు గమనించాలి. ఈ గుడికి వచ్చిన ఎవరు కూడా ఈ గుడి ఏ గుళ్ళేనా దేవుడికి ధ్వజస్తంభానికి అడ్డంగా నిల్చోకూడదు. తర్వాత ఇక్కడ విగ్రహాల్లో మార్పు ఏంటంటే మనకి వేరే ఆలయాల్లో విగ్రహాలు ఎట్లా ఉంటాయి, మన శరీరాకృతి ఏ విధంగా ఉంది ఆ విధంగా ఉండి మకర తోరణం అనేది ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటుంది, మకర తోరణం. కానీ ఇక్కడ మనకు అలా కాకుండా రాముడు మకర తోరణం ఏకశిల, సీతమ్మ వారు మకర తోరణం ఏకశిల, లక్ష్మణస్వామి మకర తోరణం ఏకశిల. అంటే ఈ విధంగా మకర తోరణంతో కలుపుకున్నటువంటి విగ్రహాలు మొదలు 11వ శతాబ్దంలో తయారు చేసినటువంటి విగ్రహాలండి. అంటే ఆలయం 11వ శతాబ్దం చెందింది కాదు. విగ్రహాలు మొదలు అంటే ఇక్కడ కాబట్టి ఇంకెక్కడ సంస్కృతి. తర్వాత ఆ విగ్రహాన్ని కాపీ చేసి 16వ శతాబ్దం తయారు చేశారు. మళ్ళీ 16వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపీ చేసి 18వ శతాబ్దం తయారు చేశారు. మళ్ళా 18 తర్వాత మన అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడికి కూడా ఈ విధంగా మకర తోరణంతో కలుపుకుని ఏకశిలారాతి విగ్రహం. ఇప్పుడు ఆలయం కరెక్ట్ గా అంటే ఇట్లా మకర తోరణంతో కలుపుకున్న ఒక విగ్రహం తయారు కావాలి అని అనుకుంటే కనీసం తక్కువలో తక్కువ 300 సంవత్సరాలకు ఒక విగ్రహం తయారవుతుందండి. అయితే ఇక్కడ ఈ విగ్రహాలు మాత్రం 18వ శతాబ్దంలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు ఇవి. అంటే 300 నుంచి 400 సంవత్సరాల మధ్యలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు. తర్వాత ఇక్కడ మనకు అందరికీ తెలిసి మనం రాముడి దగ్గరికి వస్తున్నాం. రాముడితో పాటు దశావతారాల దర్శన భాగ్యం ఇక్కడ మనకు. ఈ ఆలయ అది ఎట్లా, రాముడి రాతి మకర తోరణం దశావతారాలు ఉన్నాయండి ఇక్కడ. ఇది ఇక్కడ విశేషం. అంటే ఇక్కడ విశేషమైంది విష్ణుమూర్తికి 10 గుళ్ళు తిరుగుతుంది ఎంత విశేషమో ఈ యొక్క గుడికి వస్తే అంత విశేషం. చాలా విశేషం, పెద్ద విశేషం. ఇది ప్రధాన ఆలయం. ఉపాలయాలు ఉన్నాయి, రామలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పని, హనుమదాలయం అని చెప్పి 2 పక్కన ఉన్నాయి. అది అయితే ఇక్కడ విస్తీర్ణం ఈ మా కోదండ రామాలయం, అక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం, తర్వాత హనుమదాలయము, ముందు కోనేరు వెనక కోనేరు, రథశాల, కళ్యాణ మంటపము, నగార, ఇవన్నీ 9.5 ఎకరాల్లో ఉండేటువంటిది ఆలయం మొత్తం. ఈ దేవాలయం కింద 250 ఎకరాల మాన్యం ఉందండి ప్రస్తుతం. చాలా సంతోషం అండి. తర్వాత స్వామివారి నక్షత్రం అంటే ప్రతి పునర్వసు నక్షత్రం అంటే 27 రోజులకు ఒకసారి ఇక్కడ కళ్యాణం చేస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటి, ఇక్కడ ఈ లోపల సప్త ప్రాకార మండపాలలో ఇది ఒకటండి. అంటే సప్త ప్రాకార మండపాలలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగం. అంటే ఏదున్నా 7 ఉంటాయి అన్నమాట దానికి. అందుకే సప్త ప్రాకార మండపం. అదేలాగే ఇప్పుడు ఈ గోపురం మీద రాజగోపురం, 7 గోపురాలు. తర్వాత ఈ ద్వారాలు 7 లోపల. ఇట్లా ఏది చూసినా 7 ఉంటాయి అనమాట. అందుకే సప్త ప్రాకార మండపాల్లో ఇది ఒకటి. తర్వాత స్వామివారు మంచి విశేషం అండి ఇక్కడ. ఎందుకంటే నా విషయం ఏకశిల విగ్రహం అంటారండి. అన్ని సీతారామలక్ష్మణ ముగ్గురిది ఏకశిల అండి. ముగ్గురు అంటే ఎవరిది వారికి విడిగా తోరణంతో కలిపి ఏకశిల, తోరణంతో కలిపి ఏకశిల, ముగ్గురిది కలిపి ఒకటి కాదు. మంచిదండి. ఇక్కడ ఆలయంలో విశేష సేవలు ఏముంటాయండి రోజు? ఇక్కడ ప్రతి బుధవారం రోజున అభిషేకం ఉంటుందండి. అదే కాకుండా మాస కళ్యాణం ఒకటి ఉంటుంది. తర్వాత మామూలుగా రోజు కూడా నిత్య అర్చనలు ఉంటాయి. ఇక్కడ అర్చనలు చేసుకోవచ్చు. అట్లా ప్రతి పండగకి అంటే ఉగాది అనుకోండి, శ్రీరామ ఉగాది నుంచి ఇక మళ్ళీ ఇప్పుడు మహాశివరాత్రి వరకు కూడా, అంటే మాఘమాసంలో వచ్చేటువంటి వసంత పంచమి, షష్ఠి, రథసప్తమి, ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఈ 3 రోజులు ఉంటాయండి. శ్రీరామనవమి మాత్రం 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా కానీ భక్తులకు
భక్తులతో సహాయం, ఇటు ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయంతో ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతున్నాయండి. ఇక్కడికి వస్తున్నాం. ఇది ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఓ సంతోషం అండి. ప్రతి పునర్వసన మాస కళ్యాణం రోజు కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇది చాళుక్య రాజుల కాలంలో కట్టారని అంటున్నారండి, ఇది వాస్తవమేనా? అది మాకు ముందు తెలిసిన విషయం ఏంటంటే ఈ విగ్రహాలు చెప్పని 11వ శతాబ్దంలో చెప్పని శైలి అంటే 11వ శతాబ్దం అంటే అప్పుడు కళ్యాణి చాళుక్యులు ప్రతి రాజ్యం వెళ్ళేట ప్రదేశం మనకి. కాబట్టి ఇదంతా వాళ్ళు కట్టించారేమని చెప్పి మేము అనుకున్నాం. అయితే మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ విగ్రహాన్ని పరీక్ష చేసి చెప్పింది ఏంటంటే ఇవి 18వ శతాబ్దంలో విగ్రహాలు అని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ఈ గర్భాలయ గోపురం పైన అంటే మామూలుగా మేము చెప్పిన దానికంటే మీరు ఎవరిది వారు వచ్చి చూసి గమనించి అక్కడ ఏముంది చూస్తే తెలుస్తుంది మీకు. ఒక దాంట్లో భాగవతము, ఒక రామాయణం, ఒక మహాభారతం ఇవన్నీ ఉన్నాయి గోపురం మీద, గోపురం పైన అంటే శిల్పాలతో ఉండేటువంటి అర్థమయ్యేటట్టుగా చెక్కారు శిల్పాలు. ఇప్పుడు అక్కడికి పడిపోయాలి, దాన్ని మళ్ళీ రెనోవేట్ చేయాలని ప్లాన్ అన్నారు. సంతోషం అండి సత్యనారాయణమూర్తి శర్మ గారు. మాకు మా భక్తులకు మా సబ్స్క్రైబర్స్కి ఇంత ప్రాచీనమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆలయాన్ని దర్శించి విశేషాలు మీ ద్వారా తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీరామ్. ఫైనల్గా స్వామివారి దర్శనం అయిందండి. స్వామి ఇంతటి ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని, ప్రశస్తమైన దేవాలయాన్ని దర్శించుకున్నందుకు సంతోషంతో వెనుతిరుగుతున్నాం. ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి క్షేత్రంతో మిమ్మల్ని కలుస్తాను. జై శ్రీరామ్.